హైదరాబాద్ లంగర్ హౌస్లో విషాదం జరిగింది. చైనా మాంజాకు ఆర్మీ జవాన్ బలయ్యారు. ఫ్లైఓవర్పై చైనా మాంజా తగిలి జవాన్ కోటేశ్వర్కు తీవ్ర గాయాలయ్యాయి. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కోటేశ్వర్ మృతి చెందారు. హైదరాబాద్ లంగర్ హౌస్లో విషాదం జరిగింది. చైనా మాంజాకు ఆర్మీ జవాన్ బలయ్యారు. ఫ్లైఓవర్పై చైనా మాంజా తగిలి జవాన్ కోటేశ్వర్కు తీవ్ర గాయాలయ్యాయి. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కోటేశ్వర్ మృతి చెందారు. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ కుమార్ అందిస్తారు. కుమార్. థ్యాంక్ యూ శివ. హైదరాబాద్ లోని సంక్రాంతి పండుగ పూట అయితే ఒక విషాదం అయితే నెలకొంది. ఏదైతే సంక్రాంతి పండుగ సందర్భంగా నగరాల్లో జనాలు అయితే జోరుగా పతంగులు అయితే ఎగరేస్తున్నారు. ఈ క్రమంలోనే నిన్న రాత్రి శనివారం రాత్రి నగరంలోని లంగర్ హౌస్ ఫ్లైఓవర్ పై ఒక ప్రమాదం అయితే చోటు చేసుకుంది. ఏదైతే ఫ్లైఓవర్ పై నుంచి వెళ్తుండగా చైనా మాంజా దారం ఏదైతే ఉందో ఇది మెడకు చుట్టుకొని ఒక జవాన్ అయితే మృతి చెందాడు. విశాఖపట్నం చెందిన కోటేశ్వరరావు అనే జవాను తన విధులను ముగించుకుని బైక్ పై ఇంటికి వెళ్తున్న సమయంలోనే లంగర్ హౌస్ వంతెనపై ఓ చైనా మాంజా మెడకు చుట్టుకొని తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే ఆయన చికిత్స కోసం ఆసుపత్రికి అయితే తరలించారు. అయితే చికిత్స పొందుతూ కూడా ఏదైతే జవాన్ చనిపోయినట్లు కూడా వైద్యులు అయితే తెలిపారు. ఈ ఘటనపై పోలీసులు అయితే కేసు అయితే నమోదు చేసి దర్యాప్తు చేస్తామని కూడా చెప్పారు. హైదరాబాద్ లో గడిచిన ఈ 2 రోజుల్లో కూడా ఈ పతంగులు ఎగరేసే క్రమంలో 5గురు అయితే ప్రాణాలు కోల్పోయారు. ఇప్పటికే పోలీసులు చైనా మాంజాను ఉపయోగించొద్దని చెప్పి వాటిని ఉపయోగిస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరించినా సరే జనం మాత్రం పట్టించుకోకుండా ఏదైతే చైనా మాంజాలతో వాడుతూనే పతంగులు అయితే ఎగరేస్తున్నారు. ఈ క్రమంలోనే నిన్న రాత్రి ఏదైతే జవాన్ కోటేశ్వర ఎవరైతే ఉన్నారో ఇతను ఆర్మీలోని ఒక డ్రైవర్ గా అయితే పనిచేస్తాడు. ఇతను తన విధులు ముగించుకొని లంగర్ హౌస్ బ్రిడ్జ్ పై వెళ్తున్న సమయంలోనే ఈ చైనా పతంగుకి సంబంధించిన చైనా మాంజా ఏదైతే ఉందో ఇది బైక్ పై వెళ్తున్న సమయంలో మెడకైతే చుట్టుకుని ఇక్కడ తీవ్ర గాయాలు అయితే అయినాయి. వెంటనే అక్కడ ఉన్న జనాలు కూడా అప్రమత్తమై వెంటనే ఆసుపత్రికి అయితే తరలించారు. మొత్తానికి ఆసుపత్రిలో కూడా వైద్యం చేస్తున్న సమయంలో కూడా జవాన్ అయితే మృతి చెందారని చెప్పి కూడా వైద్యులు అయితే తెలిపారు. దీనిపై అయితే కేసు అయితే నమోదు చేశారు. దీనిపై పూర్తి విచారణ చేపడతామని చెప్పి ఇప్పటికే పోలీసు వర్గాలు అయితే తెలియజేసే శివ. ఓకే, థ్యాంక్ యూ కుమార్.